నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, అలాగే శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడతాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, చాలా మంది కూడా కొన్ని సంవత్సరాలుగా ఈ పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు. కొంతమందికి 10 సంవత్సరాలు అవుతుంది, 15 సంవత్సరాలు అవుతుంది. కొన్ని మ్యాచ్ సెట్ అయిపోతాయి, వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి ఏదో ఒక రీజన్తో. అసలు వాళ్ళకి అది నిజంగా ఒక నరకం లాగా అనిపిస్తుంది. ఎంతో మంది సూటిపోటి మాటలు అంటూ ఉంటారు, ఇవేవో జరుగుతుంటాయి. అసలు ఈ పెళ్ళి కాకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఏదైనా ఒక పవర్ఫుల్ రెమెడీ ఉందా అమ్మ? తప్పకుండా అన్న. అయితే వివాహం కావట్లేదు, తల్లిదండ్రులు తప్పన పడతాం కానీ పిల్లలు పడట్లేదు. అందువల్ల కావట్లేదు. చాలా వరకు రెమెడీస్ చేసే కంటే ముందు పిల్లలకి అవగాహన రావట్లేదు. అబ్బాయిలైనా అంతే, అమ్మాయిలైనా అలాగే ఉన్నారు. వాళ్ళకి వివాహం చేసుకోవాలనే తపన ఎప్పుడైతే అమ్మాయి కలుగుతుందో ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఎవరైతే జీవిత భాగస్వామి ఉన్నాడో అక్కడి నుంచి కదలికలు వస్తాయి. చిన్నప్పుడు మామూలుగా మనకి అంటే ఇప్పుడు దాదాపు ఒక 50-60 ఏళ్ళ కిందటైతే ఆడపిల్లలు ఇలా పెద్ద మనిషి అవ్వగానే ఏంటి ఆ ఇంట్లో వాళ్ళు ఇక్కడి నుంచి నీకు ఈ అత్త కొడుకు వరుస అవుతాడు, ఆ అత్త కొడుకు వరుస అవుతాడు అని చెప్పి సరదాగా ఏడిపించేవాళ్ళు. సో అలా కొంతమంది ఏంటంటే ఫిక్స్ అయ్యేవాళ్ళు, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి. ఇక నీకు మీ ఆయన ఫిక్స్ చేసాం ఈ అబ్బాయి అని చెప్పేసి. ఎప్పుడైతే వీళ్ళకి ఆ అవగాహన ఆలోచనలు రావడం వల్ల ప్రతి ఒక్క ఆలోచన పదం ఎలా ఉంటుందంటే మనకి ప్రకృతి స్త్రీలు ఒకేలా ఉంటారు. మనం ఏది కోరుకుంటున్నామో అది జరుగుతుంటుంది. సో మనస్ఫూర్తిగా మనస వాచ కర్మ మనం కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. దానికి పరిహారంతో సంబంధం లేదు, కోరుకుంటే జరుగుతుంది. కానీ చాలామంది ఏంటంటే కోరుకోవాల్సిన టైంలో కోరుకోకుండా వదిలేస్తారు. ఇప్పుడు వద్దులే, ఇప్పుడు కాదులే, తర్వాత పూర్వం ఏంటంటే అడిగితే సిగ్గుపడి లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు, చెప్పేవాళ్ళు కాదు, వద్దు అని చెప్పేవాళ్ళు కాదు, కాదని చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు అమ్మాయిలు అలా లేరు, ఇలా అబ్బాయిలు అలా లేరు. ఇప్పుడు అప్పుడు చేయకండి ఆ పనులను, నేను కాస్త ప్రశాంతంగా ఉండడం మీకు ఇష్టం లేదా అని మాట్లాడుతున్నారు. ప్రశాంతంగా బతకనివ్వండి, కాస్త ఉండేయండి, ఇప్పుడే కదా చదువుకుని కాలేజ్ అయింది, అప్పుడే మళ్ళీ పెళ్ళి అని చెప్పి అమ్మాయిలు కొన్నాళ్ళు ఉద్యోగం చేసుకుంటామని ఇలా మాట్లాడడం వల్ల వివాహం జరగాల్సిన టైంలో తదాస్తు దేవతలు తదాస్తు అనేసి అది జరగకుండా అయిపోతుంది. అందుకని సో వివాహం కావాలని తల్లిదండ్రులు తపన పడడం కాదు, పిల్లలు ఎంతవరకు తపన పడుతున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి తపన పడతారో అక్కడి నుంచి 1 yearలో పెళ్ళి అవుతుంది, 100% అవుతుంది. దీనికి పరిహారాలతో అవసరం లేదు. కాకపోతే ఏంటంటే కొంతమంది జాతకంలో బలాలు యోగాలు ఉంటాయి, కళ్యాణ గడియలు ఉంటాయి. సో కళ్యాణం ఇచ్చే ఎవరైతే లగ్నాధిపతికి యోగం అంటే ఒక్కొక్క జాతకానికి లగ్నానికి యోగ్యమైన గ్రహాలు ఉంటాయి. సో కొంతమందికి శని భగవాన్ యోగిస్తాడు, కొంతమందికి రవి భగవాన్ యోగిస్తాడు, కొంతమందికి గురువు యోగిస్తాడు. ముఖ్యంగా గురువు, శనేశ్వరుడు, శుక్రుడు, వీళ్ళు ముగ్గురు యోగ్యంగా ఉంటే వాళ్ళ జాతకంలో వివాహం అవుతుంది. సో వివాహం చేసే ప్రధానమైన గ్రహాలు ఇవి. ఈ ప్రధానంగా వీళ్ళు ఉండాలి అంటే జాతకాలు చూపించుకోవాలి. సో జాతకాన్ని ఎప్పుడు చూపించుకోవాలి? 14 ఏళ్ళ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ రాగానే చూపించాలి. చూపించి వీళ్ళు ఏం చదువుతారు, వీళ్ళు చదువు ఎంతవరకు అవుతుంది, తర్వాత వీళ్ళకి వివాహం ఎప్పుడు చేయొచ్చు, అబ్బాయికి అయితే ఏ రంగంలో స్థిరపడతారు అని అడగాలి. సో ఏ రంగంలో అబ్బాయి స్థిరపడతారని అడిగినప్పుడు తల్లిదండ్రులకి జాతకంలో క్షుణ్ణంగా చెప్పగలుగుతారు, ఈ రంగం అయితే ఈ అబ్బాయికి బాగుంటుంది అని చెప్పేసి. అప్పుడే వివాహ గడియలు చెప్తారు. 20 నుంచి 22, 21 నుంచి 24, 25 నుంచి 26, కొంతమందికి 30 నుంచి 35 ఆ వివాహ గడియలు వస్తాయి. ఆ టైంలోనే వివాహం చేయాలి. ఇలా ముందు చూసినా తర్వాత చూసినా సెట్ అవుతూ ఉండదు. చాలామంది ఏం చేస్తారు, జనరల్గా ఇప్పుడు కలియుగంలో ఏంటంటే మనకి ఏది కావాలో అదైతే ఇవ్వదు, అది కలి ప్రభావం. మనకి ఏది కావాలో దాన్ని ఖచ్చితంగా ఇవ్వకుండా ఏది వద్దో అది ఇస్తుంటుంది. అది కలియుగంలో ఉన్న ముఖ్యమైన ప్రధానమైన కారణం. అందువల్లే మనం ఇన్ని తపస్సులు, ఇన్ని పూజలు, ఇన్ని హోమాలు, జపాలు చేస్తుంటాం. ఎందుకంటే మనం సరైన నిర్ణయం తీసుకోవడానికి, సరైన మార్గంలో ఉండడానికి ఈ ప్రయత్నం అనమాట. అన్ని రకమైన దేవతా పూజలు చేయడానికి కారణం. దీనికి వివాహానికి ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే జాతకంలో కళ్యాణ గడియలు ఎప్పుడు ఉన్నాయి, దాన్ని బట్టి గడియలు స్టార్ట్ అవుతాయి. కళ్యాణ గడియలు స్టార్ట్ అయిన 40 రోజుల్లో పెళ్ళి అయిపోద్ది ఎవరికైనా సరే. జాతకంలో ఎవరికి ఎటువంటి పరిస్థితుల్లో కళ్యాణ గడియలు స్టార్ట్ అయ్యాయంటే అమెరికాలో ఉండనివ్వండి,
ఎక్కడ ఉండేయండి వివాహం అనేది సంబంధం వచ్చేసి అదే మన పెద్దవాళ్ళు చెప్తారు కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదు అని చెప్పేసి వచ్చేస్తుందని. ఇది కళ్యాణ గడియలు అనమాట. సో ఆ గడియలు రావాలి అంటే కొన్ని పరిహారాలు ఈ రోజుల్లో తల్లిదండ్రులే కాకుండా పిల్లలు చేయాలి. ఇప్పుడు అబ్బాయి అయితే ఒక ఎర్ర దారం కుడి చేతికి కట్టుకొని అండి నాకు వచ్చే అమ్మాయి చాలా అనుకూలంగా అందంగా ఆనందంగా ఉండేలా ఉండాలి అని చెప్పేసి అమ్మవారి దండం పెట్టుకొని అండి అమ్మవారి దగ్గర కోరుకోవాలి. గుడి దగ్గర దొరుకుతాయి అవేనా? ఎర్రదారాలు గుడి దగ్గర దొరికే ఎర్రదారాలు కుడి చేతికి కట్టుకొని ప్రతి శుక్రవారం అబ్బాయిలు గుడికి వెళ్ళి అమ్మవారి దండం పెట్టుకొని సువాసన కలిగే పుష్పాలు అమ్మవారికి ఇచ్చి అండి చక్కగా దేవత లాంటి భార్య కావాలని చెప్పి కోరుకోవాలి. వాళ్ళు కోరుకోవాలి, వస్తుందా అని అనుకోకూడదు. అనుకుంటా అయిపోయింది ఇంకా అండి. వాడు దేవత లాంటి భార్య కావాలని కోరుకోవాలి. నాకు దేవతలా ఉండే అన్ని విధాలుగా నాకు అనుకూలంగా ఉండే అమ్మాయి. సో దేవతలా కాకపోతే అనుకూలంగా ఉండే అమ్మాయి, నేను అనుకునే విధంగా ఉండే అమ్మాయి నాకు కావాలమ్మా అని చెప్పి అమ్మవారిని అడగాలి. ప్రతి వారము గుడికి వెళ్ళడం, అర్చన చేయించడం, పువ్వు పుష్పాలు అమ్మవారికి పుష్పమాల కానీ పుష్పాలు కానీ ఇవ్వడం, చేసి ఎర్రదారాన్ని కట్టుకోవడం. ఇలా చేస్తే సో 41 రోజుల్లో వివాహ గడియలు మొదలవుతాయి. ఏదో ఒక మ్యాచ్ అన్న సెట్ అవుతుంది. అమ్మాయిలు ప్రతిరోజు ఇంత పసుపు తీసుకొని ఆ పసుపు మొహానికి రాసుకొని రోజు పసుపు నీళ్ళలో చిటికెడు పసుపు వేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేసేసి అండి నేను అనుకున్న యోగ్యమైన భర్త నాకు రావాలి అని ప్రతి మంగళవారము అండి సుబ్రహ్మణ్య స్వామి గుడిలో ప్రదక్షిణాలు చేయాలి. అప్పుడు అనుకూలమైన భర్త వస్తారు. ప్రతి మంగళవారం వెళ్ళాలి వీళ్ళు. సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకోండి, నాకు యోగ్యమైన భర్తని ప్రసాదించు స్వామి అని చెప్పి ఆయన దండం పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల 41 రోజుల్లో వీళ్ళకున్న జరిగే అవకాశం ఉంటుంది. ఎన్ని మంగళవారాలు వస్తే అన్ని మంగళవారాలు, ఎన్ని శుక్రవారాలు వస్తే అన్ని శుక్రవారాలు, 41 రోజుల్లో ఎన్ని వస్తే అని చేసుకోవాలి. సో ఇలా చేయడం వల్ల వీళ్ళకి జరిగే అవకాశం, లేకపోతే వీళ్ళ జాతకాలు చూపించుకునే ఆలోచన జరుగుతుంది. ఎందుకంటే కళ్యాణం ఎప్పుడుందో తెలుస్తుంది. కొంతమంది కళ్యాణ గడియలు నడుస్తుంది అనుకోండి, వివాహం అయిపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా అనుకూలమైన సంబంధం. ప్రతిసార్లు మనకి ఏది కావాలో మాట్లాడుతూ ఉంటే ప్రకృతి విని మనకు అదే ఇస్తుంది. నెగిటివ్ మాట్లాడితే నెగిటివ్ ఈ మధ్య దాన్నే మేనిఫెస్టేషన్ అంటున్నారు. మేనిఫెస్టేషన్ అదే. పూర్వం మన వాళ్ళు ఏ వేళ పడితే ఆ వేళ అవన్నీ మాట్లాడకండి తదాస్తు అంటారు అనేసి తదాస్తు దేవతలు తిరుగుతుంది, దానికి పేర్లు మార్చారు. ఇప్పుడు మేనిఫెస్టేషన్. సో మనం కావాల్సింది మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఇది విషయం. చాలా చక్కగా చెప్పారమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.